దేవుని పరిశుద్ధ ఉన్నతమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం నిమిత్తమై ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం. ఈ యొక్క ఆమోసు ప్రవక్త ఒక పశువుల కాపరి. బెత్లెహేమునకు దాదాపుగా 9-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెకోవా అనేటువంటి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడు మేడి పండ్లు సేకరించి వాటిని దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, పశువుల కాపరి. ఈ ఆమోసు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి అనంటే భారం మోసేవాడు అని అర్థం. ఈ యొక్క ఆమోసు గ్రంథం రాసిన కాలం క్రీస్తు పూర్వం 760. అసలు ఎందుకు ఈ ఆమోసు గ్రంథాన్ని రాయాల్సి వచ్చింది అనంటే దేవుడు తన ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నాడు. వారు కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆ ప్రకారంగా జీవించాలి. సామాజిక న్యాయం అనేది దేవుని పట్ల ఆ సమాజంలో మనుషులకు ఉన్న నమ్మకత్వానికి ప్రతిబింబం. దేవుడు భూమి అంతటికి అధిపతి. దుష్ట జాతులను ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. నమ్మక ద్రోహం కలిగి ఎవరైతే అవిధేయులే ఉన్నారో, దేవుని నిబంధనను ఎవరైతే మేరుతున్నారో తన ప్రజలైనా సరే ఆయన శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వారు పాపం మూలంగా వారిని పెళ్లగించి శిక్షించాలని దేవుడు వేరొక ప్రజలను వాడుకుంటాడు. ఇక చివరికి ఇశ్రాయేలు ప్రజల విముక్తికి ఒక చక్కనైన వాగ్దానం కూడా ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు వెల్లడి చేయటానికి ఆయన ఏమనుకుంటున్నాడో, ఎవరి పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో సుస్పష్టంగా కూడా ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. ఈ తెకోవా దాదాపుగా బెత్లెహేముకు 9-10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ పల్లెటూరులో పశువులు కాసుకుంటూ నడిన చదువుకున్నవాడేమి కాదు. అతనికి దేవుని యొక్క స్వరం వినబడుతూ ఉంది. ఆ స్వరం విన్నప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగింది. ఒక దర్శనం వస్తా ఉంది అతనికి. ఆ దర్శనములో ఏమేమి జరుగుతున్నాయో, ఏమేమి జరగాల్సి ఉందో, దేవుడు ఏమేమి చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా అతనికి వివరిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో దేవుని ప్రజల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో, ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ప్రజలకు ఆయన ఉద్దేశాన్ని ఎలాగున తెలియచేయాలనుకుంటున్నాడో ఆమోసుతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మాట్లాడాలి, వాడుకోవాలి అనంటే అతనికి చదువు, సామర్థ్యం, ఇతరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి, జ్ఞానం వీటికి ఎక్కడ తావు కనపడదు. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం గనుక ఒక వ్యక్తి పట్ల ఉంటే తప్పకుండా ఆయన వాడుకుంటాడు. బైబిల్ గ్రంథాన్ని మనమంతా పరీక్షిస్తే మహా పండితులు, జ్ఞానవంతులు ఉన్నారు. ప్రవక్తలుగా, రాజులుగా, న్యాయాధిపతులుగా.
ఆయన ఎన్నుకున్న వారు గొప్పవారు ఉన్నారు, మహామహా మేధావులు ఉన్నారు. అదే సమయంలో ఏమీ చదువురాని, ఏమీ తెలియని ఇలాంటి పశువులను కాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చేపల్ని పట్టేవాళ్ళు ఉన్నారు. చదువుతో సంబంధం లేకుండా, వాళ్ళకున్న జ్ఞానంతో సంబంధం లేకుండా దేవుడు వారిని వాడుకోవడం ఎంత ఆశ్చర్యం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకున్న టాలెంట్, మనకున్న జ్ఞానం అవసరం లేదు, అది ఏమీ అవసరం లేదు. దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటే, ఆయన ఏర్పాట్లో కనుక నువ్వు ఉండుంటే నీ జీవితం ఖచ్చితంగా ఆయన చేతిలో బలమైన పాత్రగా ఉంటది. క్రీస్తు పూర్వం 793 నుంచి 75లో యెరోబాము అనేటువంటి వ్యక్తి ఏలుబడి చేస్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనంలో మనకు ఆ విషయం కనపడుతుంది. ఇతడు 2వ యెరోబాము. ఈ యొక్క యెరోబాము రాజుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాట ఆమోస్కు వచ్చింది. ఆమోస్తో దేవుడు మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు, యెరూషలేము నగరం ఆయన ఎన్నుకోబడిన ఆలయమని, ఆ యెరూషలేము యొక్క ప్రత్యేకత వివరిస్తూ ఆ యెరూషలేమును గురించి ఆయన గర్దిస్తూ ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 30 వచనాన్ని కనుక మనం చూస్తే, దేవుడు కోపముతో పాపాత్ములపై తన తీర్పును వినిపింపజేస్తున్నాడని ఈ మాటలు మనకు అర్థం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి ఎక్కువ విషయాలు ఒక సింహ గర్జనలాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉరుములలాగా ఆయన మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, ప్రజల పట్ల తన అభిప్రాయాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు. ప్రజలు ఎట్టి స్థితిలో ఉన్నారో, ఎట్టుగా దిగజారిపోయారో, ఎట్టుగా దేవునికి దూరం అయిపోయారో ఈ విషయాలు తెలియచేయాలని దేవుడు భావిస్తూ ఉన్నాడు. అందుకనే కొన్ని పట్టణాల గురించి, కొన్ని ప్రాంతాల గురించి, కొంతమంది వ్యక్తుల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన దమస్కు అనేటువంటి ఒక ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. ఇది సిరియా రాజధానిగా ఉంది. ఆయన ఏమంటున్నాడు అనంటే, నా సొంత మాటలు ప్రకటించటం లేదు, దేవుడు నాకు ఏదైతే చెప్పాడో ఆ మాటలే నేను చెప్తున్నాను. లోకంలో ఏమి జరుగుతుంది దేవుడు చూస్తూనే ఉన్నాడు. సరైన సమయంలో వారి ప్రజల పట్ల కానీ, జాతుల పట్ల కానీ, వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల కానీ దేవుడు శ్రద్ధ చూపించి ఎవరికి ఏ శిక్ష పంపిస్తాడో, ఎవరికి ఏమి పంపిస్తాడో ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతాం. తప్పకుండా వారు చేసిన పాపాలకు శిక్ష వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. గిలాదు గురించి ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, యొర్దానుకు తూర్పున సిరియాకు చెందిన ప్రాంతం ఈ గిలాదు. సిరియా పట్టణాన్ని ఆక్రమించుకుని అక్కడున్న ఇశ్రాయేలు వారి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేటట్టు వాళ్ళు. దేవుని ప్రజలకు విరుద్ధంగా ఈ సిరియా వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని శిక్షించబోతున్నాను. అంటే దేవుని ప్రజలను ఎవరైతే బాధ పెడతారో, ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తారో, ఎవరైతే వారికి నష్టాన్ని కలిగజేస్తారో వారి గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. తప్పకుండా ఒక దినాన్న వారికి శిక్ష విధిస్తాడు. ఈ మాటలు గ్రహించగలుగుతున్నారా? నువ్వు దేవుని బిడ్డవైతే, నిన్నెవరైనా బాధ పెట్టుండుంటే, నీకు గాయం అనిపించుండుంటే, దుఃఖం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు పట్టించుకుంటాడు. ఒక రోజున నిన్ను ఎవరైతే బాధ పెట్టారో
వారికి వెంటనే శిక్ష కలగకపోవచ్చు, కానీ తప్పకుండా శిక్ష కలుగుతుంది. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. అజాయేల్ క్రీస్తు పూర్వం 842 నుంచి 796 వరకు సిరియా రాజుగా ఉన్నాడు. బెన్హదద్ అతను కొడుకు. ఇతను క్రీస్తు పూర్వం 796 నుంచి 775లో ఇతను ఏలుబడి చేశాడు రాజుగా. వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే, వాళ్ళ ఇంటి మీదకి నేను అగ్ని పంపించబోతున్నాను, వాళ్ళ భవనాలను నేను కాల్చబోతున్నాను. కారణం ఏంటి అనంటే, వారు నా ప్రజలను బాధ పెట్టారు. వారికి ఉన్నటువంటి ద్వారబంధాలను నేను విరగొట్టబోతున్నాను, అడ్డుగోడలను తీసేయబోతున్నాను, లోయల్లో నివాసం ఉంటున్నటువంటి వారిని నేను నాశనం చేయబోతున్నాను, వారి రాజును కూడా నేను నాశనం చేయబోతున్నాను. వారు బందీలుగా కీర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవలసి ఉంటది. ఇది నా మాట అని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడో దేవుని ప్రజలను బాధ పెట్టారని ఒక సమయము చూసి దేవుడు వారికి శిక్ష విధిస్తున్నాడు. వెంటనే కలగకపోవచ్చు, కానీ శిక్ష మాత్రం కన్ఫామ్ గా ఉంటుంది. ఈరోజు చాలా మంది ఇలా అనుకుంటున్నారు, నన్ను బాధ పెడుతున్న వాళ్ళు దేవుడు అలా వదిలేస్తున్నాడు ఏంటి, వాళ్ళకి క్షేమం కలిగి ఉన్నారు, బాగానే బ్రతుకుతున్నారు, నా బతుకే ఇలా ఉంది ఏంటి అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఈ రోజు కాదు, ఒక రోజు ఉంది ఖచ్చితంగా. అదే నువ్వు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. రెండో విషయం చెప్తున్నాడు, గాజా అనేటువంటి ప్రాంతం గురించి చెప్తున్నాడు. ఇది ఫిలిస్తీ వాళ్ళ ముఖ్య పట్టణం. మధ్యధర సముద్ర తీరాన్న యోధాకు పశ్చిమముగా ఉన్నటువంటిది. ఈ గాజా వాళ్ళు 3-4 అపరాధాలు చేశారట. అందుకని దేవుడు వారిని శిక్షించాలి అని అనుకుంటున్నాడు. వారు చాలా మందిని బందీలుగా తీసిపోయి యుద్ధము వాళ్ళు వశం చేశారట. యోధా పట్టణంలో స్త్రీలను పిల్లలను కూడా బానిసలుగా అమ్మేశారు వీళ్ళు. ఈ భయంకరమైన పరిస్థితిని బట్టి దేవుడు వారిని శిక్షించాలనుకుంటున్నాడు. గాజా ప్రాంతం మీదకి మంటలు పంపిస్తానని, అవి భవనాలను కూడా దహించి వేస్తాయని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళకున్నటువంటి దేవత అశ్రోదు, దాన్ని కూడా, అక్కడ ప్రాంతంలో ఉన్న వారిని కూడా నాశనం చేస్తానని, అక్కడ ఎవరైతే రాజుగా పరిపాలన చేశారో వాళ్ళు లేకుండా పోతారని, ఫిలిస్తీ ప్రాంతంలో మిగిలిన వారు నశించేంత వరకు కూడా దేవుడు ఊరుకోడని, ఎక్రోను ప్రాంతాన్ని కూడా నేను వదిలిపెట్టేది లేదు అని చెప్తున్నాడు. కారణం ఏంటి? వీళ్ళు శిక్షించడానికి అనంటే, దేవుని ప్రజలను వారు బందీలుగా శత్రులకి అప్పగించేసి వాళ్ళని అమ్మేశారట. స్త్రీలను పిల్లలను కూడా అమ్మేశారట. అందుకని దేవునికి కోపం వచ్చింది. తర్వాత మూడో ప్రాంతం గురించి చెప్తున్నాడు, తూరు ఈ నగరం గురించి చెప్తున్నాడు. తూరు నగరం గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 18 వరకు, యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 1 నుంచి 28వ అధ్యాయం 19 వరకు కూడా ఈ తూరు గురించి రాయబడుతుంది. ఈ తూరు పట్టణం పరిస్థితి ఏంటంటే, వాళ్ళు కూడా 3-4 అపరాధాలు చేశారని, దానికి దేవుడు వారిని శిక్షించబోతున్నాడని, వారు చేసిన పని చెప్తున్నాడు. వారు బంధువులతో చేసినటువంటి నిబంధన, వారు ఇశ్రాయేలీలను బానిసలుగా అమ్మేశారు వీళ్ళు కూడా. అందుకనే వాళ్ళు చేసిన పాపానికి దేవుడు అంటున్నాడు, నేను వారిని శత్రులకి అప్పగించబోతున్నాను, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఇంకేం చేశారట? ఎదోము వారికి ఈ యొక్క ఇశ్రాయేలును అప్పగించేశారట.
అప్పగించి చాలా బాధ పెట్టారు. వీళ్ళు కూడా శత్రువులకి అప్పగించేసిన కారణాన ఆ బానిసత్వపు కోరల్లో చాలా మగ్గిపోయారు వీళ్ళు. అందుకని నేను వాళ్ళని విడిచిపెట్టే పరిస్థితి ఏం లేదు. వాళ్ళకు కూడా నా అగ్నిని పంపిస్తాను. వాళ్ళకు కూడా భవనాలను సమస్తాన్ని కాల్చివేస్తాను. నేనేమన్నా ఊరుకుంటాను అనుకుంటున్నావా? నా ప్రజలను బాధ పెట్టిన వారిని నేను ఊరుకోను అని ప్రభువు తెలియచేస్తున్నాడు. మరొక పట్టణం గురించి చెప్తున్నాడు, ఎదోం. మనకు తెలుసు ఎదోం అనగా యాషావు అని. ఆదికాండం 25వ అధ్యాయము 23-30 వరకు చదివితే అక్కడ యాకోబు యాషోబుల యొక్క జననం కనపడుతుంది. అక్కడ అతనికి ఆ పేరు పెట్టడం కూడా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. యోధాకు ఆగ్నేయంగా ఉంది ఈ యొక్క ఎదోం ప్రాంతం. దీని గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఉబేద్య గ్రంథం అయితే కేవలం ఎదోము గురించే రాయబడింది. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 5-17, ఇర్మియా 49 7-22 వచనాలు, యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో ఈ ఎదోముకి ఏం జరగబోతుందో రాయబడింది. వారట ఈ దేవుని ప్రజలను ఖడ్గం చేత నశింపజేసి వాళ్ళను తరుముతూ వారు భయంకరంగా తన కోపాన్ని వెలగ్రొక్కుతూ ఎడతెరిపు లేకుండా కోపం చూపించారట. ఇశ్రాయేలు పట్ల వారు చూపించినటువంటి ఆ కోపానికి దేవుడు కోపగించుకోవడం మొదలు పెట్టాడు. ఈ యొక్క ఎదోం ప్రాంతం దేవుని యొక్క శిక్షకు గురి కాబోతోంది. దేవుని కోపానికి వారు గురి కావాల్సి వచ్చింది. కారణం తమ కోపమే తమకు శత్రువు అని, ఇతరులని కోపగించకూడదని తెలియక మూర్ఖత్వాన్ని కలిగి దేవుని ప్రజల పట్ల దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని కలిగి వారు బాధపడడానికి కారణమయ్యారు. ఇశ్రాయేలు వారు యాకోబు సంతతి, వారు బంధువులు. ఎదోం వారు యాకోబు అన్న యాషావు సంతతి. దేవుడు ఏ జాతిలోనైనా సరే ద్వేషం, క్రోధం, కక్షలు చూసి వారిని శిక్షిస్తాడట. ఎదోం తేమాను ఒక ప్రాంతం, బొస్రా ఎదోంలో ఒక ముఖ్య నగరం. అంత ప్రాముఖ్యమైన నగరమైనా, అంత విలువైన పట్టణమే అయినా దేవుడు ఇశ్రాయేలీలను బాధ పెట్టాడు. వీళ్ళు సొంత సహోదరుని కుటుంబం కదా. యాషావు, యాకోబు అన్నదమ్ములు. తమ్ముని యొక్క కుటుంబాన్ని ఈ యొక్క యాషావు సంతతి వారు బాధ పెట్టారు. స్వయంగా అన్నదమ్ముల కుటుంబంలో గొడవలు, అంటే ఐక్యత కలిగి ఉండవలసిన చోట ఐక్యత లోపించింది, దేవునికి బాధ కలిగింది. అందుకనే కీర్తన 133లో ఎలా చెప్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ చివరికంటాడు, ఆశీర్వాదం, శాశ్వత జీవము అక్కడ ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని. మరి వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చిరేగిపోయింది, అన్నదమ్ముల మధ్యలో గొడవలైపోయింది, చాలా గందరగోళం అయిపోయింది. ఆశీర్వాదానికి వారు దూరం అయిపోయారు. ఈ రోజున అన్నదమ్ముల మధ్యలో ఎవరో ఒకరు వస్తారు, అంతే గలిబిలైపోతుంది. తోటుకోళ్ళు తెప్పుకొని అంటారా, ఈ అన్నదమ్ములను ఎడగొట్టేస్తుంటారు. ఇలాగున ఇరుగు పొరుగు వారు లేకపోతే ఎవరొకరు లేకపోతే కుటుంబంలో అన్నదమ్ములు కలిసి ఉంటే వారు లేని గుణం కలిగిన వాళ్ళు లేనిపోని చండాలం అంతా వాళ్ళిద్దరు హృదయంలో పెట్టేసేసి విడిపోవడానికి కారణమైపోతారు. చిన్న చిన్న విషయాలు కాదు, పెద్ద విషయాలు కూడా అన్నదమ్ములు విడిపోవడానికి వీలు లేదు. వాళ్ళిద్దరి మధ్యలో, వారి కుటుంబాల మధ్యలో ఎప్పుడు గొడవ రావడానికి వీలు లేదు. కానీ
ఈ ఎదోము వాళ్ళు చేసినటువంటి మూర్ఖత్వం దేవుడికి కోపం రప్పించేసింది. ఆ చివరికి 5వ ప్రాంతం గురించి చెప్తున్నాడు, అమ్మోనీయుల గురించి చెప్తున్నాడు. అమ్మోనీయుల పరిస్థితి వివరిస్తున్నాడు. వారు చేసినటువంటి పని బహు ఘోరంగా కనబడుతుంది మనకి. ఎంత ఘోరం అనంటే గిలాదులో గర్భిణీ స్త్రీల కడుపులను చింపేశారట వాళ్ళు. చూడండి ఎంత కఠినంగా ఈ అమ్మోనీయులు ఉన్నారో. గర్భిణీ స్త్రీల యొక్క ఆ గర్భాన్ని చీల్చి లోపల బిడ్డను తీసి ముక్కలు చేసేవాళ్ళట, పైకి ఇసిరి కత్తికి అడ్డంగా పెట్టేవారట. నినివే పట్టణస్థులు కూడా ఇలాంటి ఘోరమైన స్థితి కలిగి ఉన్నారు. అందుకే దేవుని కోపం వచ్చేసింది. గర్భఫలం ఇచ్చినవాడు దేవుడు. ఆ గర్భఫలాన్ని లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు. అందుకనే దేవునికి కోపం వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా సరిహద్దులు విశాలం చేయబడాలి, ఇంకా భూమిని బాగా సంపాదించుకోవాలి, ఇంకా విస్తరించిపోవాలి ఇంకా అని చాలా ఆలోచన చేశారు. ఇతరులను నాశనం చేసి, ఇతరులను చంపి బెదిరించి మేము మావసం చేసేసుకోవాలి అని భావించారు వాళ్ళు. కానీ దేవునికి అది నచ్చలేదు. మనం ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి నచ్చని స్థితి ఎవరిలో ఎక్కడున్నా, వారు ప్రభుని తెలుసుకున్నా ప్రభుని తెలుసుకోకపోయినా దేవుడు వారిని విడిచిపెట్టడు. అమ్మోనుకు దక్షిణంగా ఉన్న దేశం, దీన్ని అసూరు వాళ్ళు ధ్వంసం చేశారు. ఇదే ఈ రోజున జోర్దాన్ రాజ్యానికి రాజధానిగా అమ్మోన్ ఉండడం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనంలో మనకు ఆ విషయం తారసపడుతుంది. ప్రియులారా, దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మీకు అర్థమవుతుందా? భయంకరంగా తన ప్రజలను హింసించి బాధ పెట్టిన వారిని అని ఎన్నడూ విడిచిపెట్టలేదు. అంటే తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ దేవుడు వహిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే దేవుని బిడ్డగా నిన్నెప్పుడు ఆయన బాధ పెట్టడు. నిన్ను బాధ పెట్టేవారిని ఆయన ఊరుకోడు. ఇది గుర్తుపెట్టుకో. అనేకమైన పరిస్థితులు నిన్ను గాయపరిచి బాధ పెట్టి ఇబ్బందికి గురి చేసిన ఆ ప్రతి పరిస్థితికి దేవుడు శిక్ష విధిస్తాడు. అందుకే ధైర్యంగా ఉండు, దేవుళ్ళు కొనసాగిపో. నిన్ను బాధ పెట్టిన పరిస్థితి అయినా, బాధ పెట్టిన వ్యక్తి అయినా దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఎవరికి ఎలా వడ్డించాలో ఆయన తప్పకుండా వడ్డిస్తాడు. నీవు మాత్రం దైవ భయం భక్తి కలిగి సాగుపో. ఈ గాజా గురించి కానీ, దమస్కు గురించి కానీ, తూరు గురించి కానీ, ఎదోము గురించి కానీ, అమోరీల గురించి కానీ ఆయన చెప్పినవన్నీ నెరవేర్చబడ్డాయి. నీ జీవితంలో కూడా దేవుడు తన కార్యాలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన సహాయం నీకు మెండుగా కలుగును గాక. ఆమేన్.